సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండల కేంద్రంలో గల కేజీబీవీ స్కూల్ విద్యార్థులకు మహిళలు రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, గంజాయి, సీసీ కెమెరాలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాల గురించి, నూతన చట్టాల గురించి అవగాహన కల్పించిన చర్యాల సీఐ శ్రీను, మద్దూరు ఎస్ఐ షేక్ మహబూబ్, ప్రొబిషనరీ ఎస్ఐ సౌజన్య, హుస్నాబాద్ షీ టీం బృందం ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ స్వప్న, హుస్నాబాద్ షీ టీం బృందం సౌదయ్య, హెడ్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ ప్రశాంతి, కానిస్టేబుల్ కృష్ణ, శివకుమార్ పాల్గొన్నారు. అబ్జర్వ్ చేస్తాం ఆ మోటార్ సైకిల్ నెంబర్ ఏంది, పోయే వ్యక్తి ఎవరు, వాడు దొంగ మంచోడా, ఇటు ఎందుకు పోతాండి ఇద్దరు, అది అబ్జర్వ్ చేసుకుంటాం. మాకు డౌట్ వస్తే తక్కువ ఆపి ఈ డాక్యుమెంట్స్ అయ్యి ఎక్కడ పోతున్నాం, ఎందుకు పోతున్నాం అడుగుతుంటాం. అదే కామన్ పీపుల్ అయితే ఏమనుకుంటారు, వాళ్ళు పోతారు వీళ్ళు కదా. అక్కడ ఏం బ్యాడ్ జరిగిందో మేము అబ్జర్వ్ చేసి సమాజంలో బ్యాడ్ గురించి మీకు తెలియజేయడం. ఎందుకు చెప్పాలి మీకు బ్యాడ్ గురించి? మీరు దానికి విక్టిమ్స్ కావద్దు, మీరు రేపు దానికి బాధ్యులు కావద్దు. మీరు సమాజంలో ఆ మోటార్ సైకిల్ మీద పోయేటోడు మీరు మంచోడు అనుకుంటారు, కానీ ఆ మోటార్ సైకిల్ మీద పోయేటోడు దొంగ ఉండొచ్చు, లేదా మీ మెడలో ఉన్న గొలుసు ఉండకపోవచ్చు, వాడు లేదా వాడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడు, ఎదురుగా వచ్చేటోళ్ళ డ్యాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేసి ఇంజూరీ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉంటే ఏం చేస్తారు, అట్లా మోటార్ సైకిల్ అవుతారు మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళలో బ్యాడ్ చేసే అవకాశం ఉంటుంది, కానీ మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళ బారిన పడుతుంటారు. అందుకే అవేర్నెస్ కార్యక్రమం అర్థమైందమ్మా అట్లా. కాబట్టి ఇప్పుడు ఈ సీటింగ్ గురించి చెప్పారు బ్రీఫ్గా, దాని తర్వాత ఇండివిజువల్గా మాట్లాడేదమ్మా మీతో మళ్ళీ అందరితో ఇండివిజువల్గా మాట్లాడతారు. మీకు ఏ ఇబ్బంది అనిపించినా కానీ చెప్పండి మేడం, ఓకేనా? గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బయట సమాజంలో అన్ని బాగున్నాయి చెప్పాను. తర్వాత మీకు మొబైల్ ఫోన్ యాక్సెస్ ఉందా మేడం? మొబైల్ ఫోన్ ఉందా? వాడుతున్నారా? ఇంటికి పోయినప్పుడు